సాయి కుమార్ తనయుడు ఆదికి మంచి హిట్టు పడి చాలా రోజులవుతుంది. ఇప్పుడు సైన్స్ ఫిక్షన్, పురాణాలను, హర్రర్‌ను మేళవించిన ఒక కథతో తీసిన 'శంబాల' అనే మూవీతో వచ్చాడు. మరి ఈ మూవీ ఆది కెరీర్‌కి బూస్ట్‌నిస్తుందా లేదా అనేది తెలుసుకునే ముందుగా మన ఛానల్‌ని లైక్, షేర్, సబ్స్క్రైబ్‌తో పాటుగా కామెంట్ కూడా చేస్తారని ఆశిస్తున్నాను. కథ విషయానికొస్తే 'శంబాల' అనే గ్రామంలో ఆకాశంలోంచి ఒక ఉల్క రాలి ఆ ఊరి పొలాల్లో పడుతుంది. సెంట్రల్ నుండి ఆ రాయి గురించి పరిశోధన నిమిత్తం సైంటిస్ట్ విక్రమ్‌ను పంపుతారు. విక్రమ్ సైన్స్ బాగా నమ్మే వ్యక్తి. శంబాలా గ్రామంలోని ప్రెసిడెంట్ మొదలుకొని సామాన్య ప్రజల వరకు అందరూ భక్తినే నమ్ముతారు. ఆ తర్వాత ఊర్లోని కొందరు విచిత్రంగా ప్రవర్తించి తాము చనిపోవడమే కాక ఇంకో 5, 6గురిని బలి తీసుకుని పోతుంటారు. అనుకోని ఈ హఠాత్ పరిమాణానికి ఆ ఊర్లో ఉండే ఒక స్వామీజీ కొన్ని కట్టుబాట్ల ప్రకారం చేద్దామంటారు. సైంటిస్ట్ విక్రమ్ అవన్నీ అడ్డుకుని మూఢనమ్మకాలని కొట్టేస్తాడు. కానీ సమస్య తీవ్ర రూపం దాల్చడంతో సైన్స్‌ను నమ్మిన సైంటిస్ట్ విక్రమ్ గెలుస్తాడా? పురాణాలు, శాస్త్రాలను నమ్మిన దైవభక్తిని నమ్మే స్వామీజీ ఆపుతాడా? ఈ మరణాలని అనేది మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. మూవీ చూశాక నాకైతే నచ్చింది. పురాణాలని, గ్రామంలో జరుగుతున్న చావులకు లింక్ పెట్టి చెప్పిన అరిషడ్వర్గాల రూపంలోని మరణాలను చాలా బాగా హ్యాండిల్ చేశాడు దర్శకుడు, రచయిత యుగంధర్ ముని. ఊర్లో జరిగే 5, 6 మరణాలకు వారి సబ్‌ప్లాట్స్ బాగున్నాయి. క్రోధం, కామం, లోభం వంటి అరిషడ్వర్గాలు ఆవహించి చనిపోయిన రాముల పాత్రలో రవివర్మ, మీసాల లక్ష్మణ్, ఇంద్రనీల్ పాత్రలతో పాటు వారికిచ్చిన స్క్రీన్ స్పేస్‌తో ప్యూర్ గూస్ బంప్స్ సీన్స్ వస్తాయి. కళ్ళు దుకాణం ఫైట్ గానీ, ఇంద్రనీల్ ఊరందరి మీదకి వన్ మ్యాన్ ఆర్మీలాగా దండయాత్ర చేయడం, ఇంద్రనీల్ పర్సనాలిటీ హైట్ కానీ ఆ సిచ్యువేషన్కు బలం చేకూర్చాయి. ఇంద్రనీల్కు మంచి బ్రేక్ వస్తుందని ఆశిస్తున్న ఈ మూవీతో. ఇక మీసాల లక్ష్మణ్ పాత్ర అయితే భయపెట్టేసింది. అతనిలో మంచి నటుడు ఉన్నాడు, కళ్ళతోనే భయపెట్టేశాడు. ఇంటర్వెల్ బ్యాంక్ బాగుంది. ఇక దేవి పాత్రలో నటించిన అర్చన అయ్యర్ది ఒక సర్ప్రైజింగ్ రోల్. హీరోగా ఆది సాయి కుమార్ నటన సెటిల్డ్గా సాగింది. ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా బాగా నటించాడు. టెక్నికల్గా విఎఫ్ఎక్స్కు అంత స్కోప్ లేదు, కానీ ఉన్నంతలో బాగానే చేశారు. శ్రీచరణ్ పాకాల సంగీతంలో పాటలు బాగున్నాయి. బీజిఎం అయితే సీన్స్‌కు ప్రాణం పోసింది. ఆర్ట్ వర్క్ బాగుంది. ముఖ్యంగా గుహ సెట్టు, ఉల్క లాంటివి చాలా న్యాచురల్‌గా ఉన్నాయి. డిఓపి కూడా బాగుంది. నెగటివ్స్ విషయానికి వస్తే రైటింగ్‌లో చిన్న చిన్న లోపాలున్నాయి. ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లో పేస్ ఫీల్ వచ్చినా అవి పెద్దగా అడ్డంకిగా లేవు. ఓవరాల్‌గా మూవీ అయితే చక్కగా ఎంగేజ్ చేస్తుంది. నా పరంగా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3 out of 5. ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మరొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.